చీకటి పడితే చాలు ఆ గ్రామంలో మనుషుల అలికిడి ఉండదు. కేవలం ఆత్మల రోదనలు మాత్రమే వినిపిస్తాయి. దశాబ్దాలుగా వెలుగు చూడని ఆశపించబడిన గ్రామం పేరు లక్ష్మీపురం. రాజు అనే ఒక యువకుడు తన ప్రేమ కోసం చేసిన ఒక ప్రయాణం ఆ ఊరి విధిరాతను మార్చింది. ఆ అంధకారమైన ప్రయాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతనికి పక్క ఊరిలో ఉంటున్న తన మామ కూతురు రాధిక నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది: బావా, నిన్ను చూసి చాలా రోజులైంది. ఈ శుక్రవారం ఎలాగైనా మా ఇంటికి రా, నిన్ను చూడాలనిపిస్తుంది. రాధ వాళ్ళు ఉండే ఊరి పేరు రాజవరం. ఆ ఊరు చేరడానికి కాలినడకన ప్రయాణం చేయాలి. రాజవరం చేరుకునే ముందు చీకటి గ్రామమైన లక్ష్మీపురం గ్రామాన్ని దాటుకొని వెళ్ళాలి. ఆ ఉత్తరాన్ని చదివిన రాజు తన మామ కూతురు రాధను కలవడానికి మరుసటి రోజు సాయంకాలం ప్రయాణం మొదలుపెట్టాడు. అలా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తుండగా చీకటి పడింది. ఆ రోజు అమావాస్య కావడంతో చీకటి మరింత భయంకరంగా మారింది. అదే సమయంలో రాజుకి కొంత దూరంలో లక్ష్మీపురం గ్రామం పొలిమేర కనిపించింది. ఆ గ్రామాన్ని చూడగానే రాజు వెన్నులో కాస్త భయం చొరబడింది. అమ్మో, ఈ లక్ష్మీపురం గ్రామం గురించి చాలా పుకార్లు విన్నాను. ఈ గ్రామం మీదుగా వెళ్ళడం ప్రమాదకరంగా ఉంది అని అనుకుంటూ మార్గాన్ని మార్చుకొని పులిమేరకు ఎడమవైపుగా ఉన్న మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. అలా కాస్త ముందుకు వెళ్ళాడో లేదో వింత వింత శబ్దాలు వినిపించాయి. ఎవరో వెనుక నుండి తనను పిలుస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు రాజు గుండె కొట్టుకునే వేగం ఇంకాస్త పెరిగింది. ఆ భయంతోనే మెల్లిగా వెనక్కి తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. భయంతో ముందుకు తిరిగి ఇంకాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఈసారి వెనక నుండి రాజు రాజు అని పిలుస్తున్నట్టుగా వినిపించింది. భయంతో రాజు పరిగెత్తడం మొదలుపెట్టాడు. అంతలో భూమి నుంచి ఒక చల్లని మృత చేయి బయటకు వచ్చి రాజు కాలును గట్టిగా పట్టుకుంది. రాజు భయంతో గుండెలు పగిలేలా అరిచాడు. ఆ అరుపుకు కాస్త దూరంలో ఒక గుడిసెలో దీపం వెలిగింది. వెంటనే ఆ మృత చేయి మాయమైంది. రాజు భయంతో వణుకుతూ ఆ గుడిసె వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తట్టాడు. అక్కడ ఒక ముసలవ్వ తలుపు తెరిచింది. రాజు ముఖంలో భయాన్ని గమనించిన ముసలవ్వ లోపలికి తీసుకెళ్లి ఒక గ్లాసు మంచినీళ్లు ఇచ్చింది. రాజు భయంతో గడగడా వణుకుతూ ఆ నీళ్లు తాగాడు. అప్పుడు ముసలవ్వ అడిగింది: ఎవరు బాబు నువ్వు? ఇంత రాత్రి సమయంలో ఇటువైపు ఎందుకు వచ్చావు? అప్పుడు రాజు: అమ్మా, నేను రాజవరం గ్రామానికి వెళ్ళాలి. సాయంకాలం నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఈ గ్రామాన్ని చేరుకునేసరికి చీకటి పడింది. పొలిమేర మార్గంలో వెళ్తుంటే ఏదో ఒక మృత చేయి నన్ను భూమిలోకి లాగేసినట్టు అనిపించింది. ఈ గుడిసెలో వెలుగును చూసి భయంతో ఇటువైపు పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అని చెప్పాడు. అప్పుడు ముసలవ్వ: భయపడకు రాజు, ఈ గ్రామంలో నీ అడుగు పడడం యాదృచ్ఛికం కాదు, అది దైవ నిర్ణయం. రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఏమంటున్నా బాబా? యాదృచ్ఛికం ఏంటి, దైవ నిర్ణయం ఏంటి? అయినా నేను వెళ్ళాలి, మా మామ కూతుర్ని కలుసుకోవాలి. అప్పుడు ముసలవ్వ: నువ్వు వెళ్ళాలి అనుకున్నా ఇప్పుడు వెళ్ళలేవు రాజు. ఈ ఊరు కొన్ని దశాబ్దాలుగా నీ రాక కోసమే ఎదురు చూస్తుంది అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు అవ్వా? ఈ ఊరికి నాకు సంబంధం ఏంటి? అసలు ఏం చెప్తున్నావు నువ్వు? అప్పుడు ముసలవ్వ ఈ లక్ష్మీపురం గ్రామం ఎలా శపించబడిన గ్రామంగా మారిందో చెప్పడం మొదలుపెట్టింది. ఈ గ్రామం గురించి వినే కథల్లో చాలా పుకార్లు ఉన్నా అందులో చాలా నిజం కూడా ఉంది రాజు. ఈ గ్రామం కొంతకాలం క్రితం కాలభైరవ సూత్రికుడైన రుద్రరాజన్ వల్ల శపించబడింది. ఈ గ్రామంలో చనిపోయిన వారి ఆత్మలన్నీ ఇక్కడే బంధించబడ్డాయి. వాటికి విముక్తి కావాలి. అంతలో టక్ 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 అని ఎవరో తలుపు తట్టారు. ముసలవ్వ రాజు వైపు చూసింది. మళ్ళీ టక్ టక్ టక్. ఈసారి శబ్దం మరింత బలంగా వచ్చింది. రాజు భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో తలుపు బద్దలై నీడలాంటి కొన్ని ఆకారాలు గుడిసె లోపలికి వచ్చాయి. అప్పుడు ముసలవ్వ రాజు చెయ్యి పట్టుకొని ఆత్మలతో ఇలా చెప్పింది: ఇతను మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు. అంధకారంలో ఉన్న మీ ఆత్మలకు వెలుగును చూపించే ఒకే ఒక ఆధారం ఈ రాజు. ఇతన్ని చంపితే మీరు శాశ్వతంగా అంధకారంలోనే ఉండిపోతారు అని చెప్పింది. ఆత్మల గుంపు నుంచి ఒక ఆత్మ ముందుకు వచ్చి, అయితే రాజు, మా ఆత్మలకు విముక్తి కలిగించు అని అడిగింది. రాజు నెమ్మదిగా గుండెల్లో ఉన్న భయాన్ని కళ్ళలో కనిపించకుండా ఆత్మ వైపు చూస్తూ, దానికి కొంత సమయం కావాలి, వేచి ఉండండి అని చెప్పాడు. అప్పుడు ఆత్మలన్నీ, మేము విముక్తి పొందే వరకు నువ్వు ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళలేవు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. రాజు నేలపై కూలిపోయాడు. ముసలవ్వ పక్కన కూర్చొని ఇలా చెప్పింది: రాజు, ఇకపై నీ ప్రాణం నీది కాదు. నువ్విచ్చిన మాట నిలుపకపోతే తదుపరి అమావాస్య రాత్రి అవి నిన్ను బలి తీసుకుంటాయి. రాజు కాస్త ధైర్యం తెచ్చుకొని రుద్రరాజన్ ఎవరు,
అతను ఎందుకు ఈ గ్రామాన్ని శపించాడు అని ముసలవ్వని అడిగాడు. చాలా సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గ్రామంలో ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయానికి పూజారి ఈ రుద్రరాజన్. రుద్రరాజన్కు ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు కార్తికేయన్. కార్తికేయన్ చాలా చురుకైన కుర్రవాడు. తండ్రితో కలిసి దేవాలయంలో పూజలు చేయడం నేర్చుకునేవాడు. కొంతకాలం క్రితం రుద్రరాజన్ భార్య అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుండి కార్తికేయన్ అన్ని పనులలో రుద్రరాజన్కు తోడుగా ఉండేవాడు. అయితే ఒకరోజు రుద్రరాజన్ పని మీద పొరుగురుకు వెళ్ళాడు. ఆ రోజు దేవాలయంలో పూజలన్నీ కార్తికేయనే చేశాడు. అదే రోజు సాయంకాలానికి గ్రామంలో కొందరు చిన్నపిల్లలు అనుమానాస్పదంగా మరణించారు. ఆ గ్రామంలో అజ్ఞానంలో ఉన్న కొందరు దుర్మార్గులు కార్తికేయన్ దేవాలయంలో క్షుద్ర పూజలు చేశాడని పుకారు పుట్టించారు. ఆ పుకారు నిమిషాల్లోనే గ్రామంలో విషంలా పాకింది. గ్రామస్తులందరూ ఆగ్రహంతో ఊగిపోయి రుద్రరాజన్ కుమారుడైన కార్తికేయన్ను గ్రామం మధ్యలోకి తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేశారు. పక్క ఊరిలో పని ముగించుకొని సాయంత్రానికి గ్రామానికి చేరుకున్న రుద్రరాజన్ రక్తపు మడుగులో పడి ఉన్న తన కొడుకుని చూసి మోకరిల్లిపోయాడు. తన కొడుకు శవాన్ని గుండెలకు హత్తుకొని గట్టిగా అరిచాడు. ఆ అరుపు ఆకాశాన్ని కంపించింది. గ్రామస్తులందరూ కార్తికేయను క్షుద్ర పూజలు చేశాడు అంటూ రుద్రరాజన్ మీద దుమ్మెత్తిపోశారు. రుద్రరాజన్ ఆ రోజు రాత్రి గ్రామాన్ని వదిలి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏళ్ల తరబడి క్షుద్ర పూజలు, చీకటి విద్యలు నేర్చుకొని అడవిలో ఉన్న చీకటినంతా తనలో నింపుకున్నాడు. చాలా కాలం తర్వాత ఒకరోజు అమావాస్య రాత్రి రుద్రరాజన్ తిరిగి లక్ష్మీపురానికి వచ్చాడు. గ్రామం ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో గ్రామం నడిబొడ్డున నిలబడి తన చేతిలో ఉన్న ఎముకలతో చేసిన కర్రతో భూమిని గట్టిగా గుద్ది గ్రామస్తులను నిద్రలేపాడు. జోరుగా వీస్తున్న చల్లటి గాలిలో తన మంత్రాలను ప్రయాణింపచేసి ఊరి చుట్టూ కవచాన్ని ఏర్పరిచాడు. రుద్రరాజన్ మంత్రాలు ఉచ్చరిస్తుండగా గ్రామస్తులందరూ నియంత్రణ కోల్పోయి ఒకరిని ఒకరు రాళ్లతో, కత్తులతో, కట్టెలతో కొట్టుకొని చచ్చిపోయారు. మరణించిన వారి ఆత్మలు రుద్రరాజన్ ఏర్పరిచిన కవచాన్ని దాటి బయటకు వెళ్ళలేకపోతున్నాయి. ఊరంతా ఒక్కటే మృత్యుఘోష. రుద్రరాజన్ మంత్రాలతో గ్రామాన్ని శపించి నిర్బంధించాడు. ఇలా లక్ష్మీపురం చీకట్లో బంధించబడిన గ్రామంగా మారింది అని ముసలవ్వ చెప్పింది. అది విన్న రాజుకు రుద్రరాజన్ చాలా శక్తివంతుడు అని అర్థమైంది. అప్పుడు ముసలవ్వ, రాజు, నువ్వు రుద్రరాజన్ను సంహరించాలి అంటే ఈ గ్రామంలో ఉన్న అన్ని ఆత్మల బలం నీ శరీరానికి తోడవ్వాలి అని చెప్పింది. అమావాస్య రాత్రి రాజు ఊరి జనాలు చంపబడిన ప్రదేశానికి వెళ్ళి ఆత్మలన్నిటినీ గట్టిగా అరిచి పిలిచాడు. అప్పుడు ఆత్మలు భూమిని పెకిలించుకుని బయటకు వచ్చి రాజు ముందు నిల్చున్నాయి. అప్పుడు ఆత్మలతో రాజు, నేను రుద్రరాజన్ను సంహరించాలి అంటే మీ ఆత్మల బలం నా శరీరానికి తోడవ్వాలి. మీరందరూ ఒక్కొక్కరుగా నా శరీరంలో ప్రవేశించండి అని చెప్పాడు. ఆ విధంగా గ్రామంలో ఉన్న ఆత్మలు అన్నీ రాజు శరీరంలోకి ప్రవేశించాయి. అయితే చివరగా వచ్చిన ఒక ఆత్మ మాత్రం రాజు వైపు దీనంగా చూసింది. ఏదో చెప్పాలని అనుకుని చెప్పలేక ఆగిపోయి చివరకు రాజు శరీరంలోకి వెళ్ళింది. అప్పుడు రాజు శరీరం భయంకరంగా మారి ఉగ్ర రూపాన్ని దాల్చింది. అందరి ఆత్మలను తన శరీరంలో ఉంచుకున్న రాజు ఆ ఊరి పొలిమేర దగ్గరకు వెళ్ళాడు. రాజు పొలిమేర అవతల అడుగు పెడుతుండగా అడవుల్లో ఉన్న రుద్రరాజన్కు ఒక అల్లజడి ఎదురైంది. వెంటనే రుద్రరాజన్ మెరుపులు, ఉరుములతో గాలిలో ప్రయాణం చేస్తూ వచ్చి ఆ గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రుద్రరాజన్ ఇలా అన్నాడు, నువ్వే గ్రామస్తులకు విముక్తి కలిగించలేవు రాజు. ఏ ఆత్మలను ఇక్కడే బంధించి వీళ్లకు పునర్జన్మ అవకాశం లేకుండా చేస్తాను. రుద్రరాజన్, రాజు వీళ్ళిద్దరూ ఒకరినొకరు మెరుపు వేగంతో దాడి చేసుకున్నారు. ఇలా భయంకరమైన యుద్ధం వీరిద్దరి మధ్య జరుగుతుండగా రుద్రరాజన్ రాజు శరీరంలో ఒక సుపరిచితమైన స్పర్శను గమనించాడు. రాజు శరీరంలో ఉన్న ఆత్మల బలం రుద్రరాజన్పై మెరుపు వేగంతో దాడి చేశాయి. వెంటనే రుద్ర ఆగిపోయాడు. రాజు శరీరం నుండి ఆత్మలు బయటకు వచ్చి రాజు వెనకాల నిలబడ్డాయి. కానీ ఒక్క ఆత్మ మాత్రం రాజు శరీరంలోనే ఉండి రుద్రరాజన్తో మాట్లాడుతుంది. నాన్న, నేను నీ కొడుకు కార్తికేయన్ను. ఈ గ్రామస్తులు నన్ను చంపేశారు అన్న కోపంతో నువ్వు ఈ గ్రామంలో ఉన్న వారందరినీ చంపేశావు. గ్రామాన్ని అంధకారంలోకి నెట్టేశావు. ఈ గ్రామంలో ఉన్న ఆత్మలకు విముక్తి లేకుండా చేశావు. నువ్వు బంధించిన ఆత్మల్లో నేను ఒక ఆత్మగా ఇక్కడే ఉండిపోయాను నాన్న. అది విన్న రుద్రరాజన్ ఒక్కసారిగా రాజును తన గుండెలకు హత్తుకున్నాడు. రాజు శరీరంలో ఉన్న కార్తికేయను ఆత్మస్పర్శ రుద్రరాజన్ గుండెను తాకింది. కోపంతో మూసుకున్న తన కళ్ళు తెరుచుకున్నాయి. పగతో రగులుతున్న తన గుండె చల్లారింది. రుద్రరాజన్ వెంటనే ఆ గ్రామస్తులందరికీ విముక్తి కలిగించాడు. ఆ గ్రామంలో ఉన్న అన్ని ఆత్మలు రాజు శరీరంలో ఉన్న కార్తికేయన ఆత్మ ముందు నిలబడి క్షమాపణలు చెప్పుకున్నాయి. అలా క్షమాపణలు చెప్పి ఆకాశంలో ఉన్న దివ్యకాంతిలో కలిసిపోయాయి. చివరగా రాజు శరీరంలో ఉన్న కార్తికేయన ఆత్మ కూడా తన తండ్రి చూస్తుండగా కాంతి రూపంలో ఆకాశంలోకి ఎగిసిపోయింది.
రుద్రరాజుని ఎన్నో సంవత్సరాలుగా తను పూజలు చేసిన దేవాలయం ముందు మోకాలపై కూర్చొని బాధతో కృంగిపోయాడు. రాజు చెమ్మ గిల్లిన కంటతడితో ఆ గ్రామాన్ని వదిలి తన మామ కూతురు రాధని కలుసుకోవడానికి రాజవరం వెళ్ళిపోయాడు. రాధ రాజుని ఆశ్చర్యంగా చూస్తూ ఆనందంతో ఏంటి ఉన్నపాటుగా ఇలా వచ్చావు అని అడిగింది. రాజు నవ్వుతూ ఏంటి నువ్వే కదా నన్ను చూడాలని ఉంది అని ఉత్తరం రాశావు అని అన్నాడు. అప్పుడు రాధ జోక్ చేయకు బావా, నేనేమీ నీకు ఉత్తరం రాయలేదు అని చెప్పింది. అయితే రాజుకి ఉత్తరం రాసింది ఎవరు? మీరే కామెంట్స్లో చెప్పండి.